శిలాఫలకంపై ఉన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి చిత్రాన్ని దుండగులు చెరిపేశారు. అన్నమయ్య జిల్లాలో సంబేపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామంలో 1,90,00,000 వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు 3 రోజుల క్రితం ప్రారంభించారు. శిలాఫలకంపై ఉన్న మంత్రి మోహం కనిపించకుండా దుండగులు చెక్కేశారు. వైసీపీ నేతలే ఈ పని చేశారని స్థానికులు, టీడీపీలు నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సంబేపల్లి గ్రామానికి వైసీపీ కార్యకర్త ప్రతాపిరెడ్డితో పాటు మరో 2 పోలీసులు విచారిస్తున్నారు. శిలాఫలకంపై ఉన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి చిత్రాన్ని దుండగులు చెరిపేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ గ్రామంలో 1,90,00,000 వ్యయంతో రోడ్డు నిర్మాణ పనులకు 3 రోజుల క్రితం ప్రారంభించారు. శిలాఫలకంపై ఉన్న మంత్రి మొహం కనిపించకుండా దుండగులు చెక్కేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్ శర్మ, ఈ పని వైసీపీ నేతలే చేశారని స్థానిక టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? సంబేపల్లిలో దేవరాయ గంగమ్మ దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే శిలాఫలకం ఉందో దాదాపు 1,90,00,000 రూపాయల రోడ్డు పనికి సంబంధించి ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకం ఒక వారం రోజుల క్రితం వేయడం జరిగింది. అయితే ఈ అన్నమయ్య జిల్లా సంబంధించిన ఉద్యమం ఆందోళన చెలరేగిన నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరు కాకపోయినప్పటికీ ఇతర శ్రేణులు అధికారులు వాటిని శిలాఫలకాన్ని ప్రారంభించి రోడ్డు పనులకు సంబంధించినట్టు చేయడం జరిగింది. నిన్న ఉదయం దీనికి సంబంధించి శిలాఫలకం మీద మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాన్ని ఎవరైతే అతని ముఖం మీద పూర్తిగా ఒక రాయితో చెక్కి అదే దాన్ని చిత్రాన్ని బాగా చెక్కేసినటువంటి పరిస్థితి. దీని మీద స్థానిక టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో సంబేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే ప్రతాప్ అనేటువంటి ఒక వైసీపీ నాయకుడు తర్వాత మరో 2 అదుపులోకి తీసుకుని నిన్నంతా విచారించారు. నిన్న సాయంత్రం వారికి 41 నోటీస్ ఇచ్చి పంపించడం జరిగింది. అయితే ఈ వ్యవహారానికి తాముకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ నేతలు మరొకసారి ప్రకటించారు. శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.